నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. వరు నిన్నే రేణు మ్యాటర్ ఏం చేద్దాం చెప్పు. ఏమోరా, అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఒక్కటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. ఇన్నాళ్ళు నువ్వే మొండు అనుకుంటే నీకన్నా మీ చెల్లి పిచ్చి పీక్స్ చూపిస్తుంది. ఇంత షాక్లో కూడా ఈ కోపం లుక్కులకి ఏం తక్కువ లేదు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఒరే, రేణు అడిగేది అసలు మన చేతిలో ఉందా? అయినా పెళ్లికి అబ్బాయిని సెట్ చేయొచ్చు గాని లవ్ చేయడానికి లవర్ని ఎట్లా సెట్ చేస్తాంరా? తన రాకుమారుడు ఎప్పుడు దొరకాలి, వాళ్ళిద్దరు ప్రేమలో ఎప్పుడు పడాలి, మనకెప్పుడు పెళ్ళవ్వాలి? అసలు ఏంట్రా ఇది? అటు తిప్పి ఇటు తిప్పి మనల్ని పిప్పి పిప్పి చేస్తున్నారు కదరా. ఆహా, మరి ఆ రోజు పెళ్ళిలో అందరు అడిగినప్పుడు గంగిరెద్దులా తలూపావు, అప్పుడు తెలీదా? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? నీ అబ్బా, నేనేమైనా కలగన్నానా రేణు లవ్ మ్యారేజ్ చేసుకుంటదని? నాకు నీతో పాటే తెలిసిందిగా. ఇప్పుడేం చేద్దామో అది చెప్పు. ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్తాను? ప్రేమ అనేది కలిగేది కానీ ఎవడో తయారు చేస్తే దొరికేది కాదు కదా. అది మీ చెల్లికి అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మో, మీ చెల్లికి అర్థమయ్యేలా చెప్పాలంటే అదో పెద్ద పంచాయతీయే. నువ్వేదో ఒకటి చేసి ఒప్పించే. ఎహే, అది వినదు. విందు వినదేంటి? వినదు. ఒకసారి గట్టిగా చెప్పి చూస్తే అర్థం చేసుకుంటదిగా. నోర్లేస్తుందేంట్రా? అది కాదు వరు, నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఒంట్లో హార్మోనియం వాయిస్తున్నాయి. నువ్వే కాస్త దయ చూపించవా ప్లీజ్. ఏంట్రా, మళ్ళీ లవ్ స్లాబ్ కావాలా? దగ్గరకు వస్తున్నావు. వరు, చాలా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు. అయితే రొమాన్స్ ఈజ్ ద స్ట్రెస్ బస్టర్ అని మొన్నే ఎక్కడో చదివాను. అవునా? మరి కొందరు స్ట్రెస్ అని సిగరెట్లు ఎందుకు కాలుస్తారు? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా ఇలాంటివన్నీ సింగిల్ గర్ల్కి, మనలాంటి కపుల్స్కి మాత్రం ఇదే స్ట్రెస్ బస్టర్. అస్సలు మాటనట్లేదురా. ఏం చేస్తున్నావు? నో నో, నాట్ కమింగ్, జస్ట్ స్టే అవే. అయినా అలా ఇలా కరెక్ట్గా ఎవడో చెప్పినట్టు అదే టైంకి వచ్చేస్తారు. ఇంకా నా లైఫ్ అంతా ఇంతే. ఇమాజినేషన్లో పెళ్ళిళ్ళు, గాలిలో ముద్దులే. మ్యామ్, మే ఐ? యా, కమ్ ఇన్. ఏంటయ్యా, ఇంకో పని లేదా? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు వీళ్ళ బంధువుల్లాగా. సుబ్బు, ఒక మగాన్ని ఎలా ముంచేయాలో మీ ఆడవాళ్ళకి బాగా తెలిసే. మ్యామ్, మీ చెల్లి బావాలు వచ్చారు. ఓ అవునా? లోపల పంపండి. ఆగాగు, నేను చెప్తాను, అప్పుడే పంపండి. వాళ్ళెందుకు వచ్చారు ఇప్పుడు? ఏమో, ఎందుకో అందుకు వచ్చారులే. నువ్వు వెళ్ళి ముందు వాళ్ళతో మాట్లాడు, నేను ఆలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. మా బావ నన్ను ఈ గెటప్లో చూస్తే గుండాగి పోతాడు. సరే వరు, నేనేమైనా హెల్ప్ చేయనా? చూపుతోనే చంపదెబ్బ కొట్టావు కదే. సరే వస్తాను. హాయ్ బావగారు. హే రేణు, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? తమ్ముడు గారు, అది సప్పాయి కాదు, సర్ప్రైజ్. ఓకే, మీరు చెప్పాలనుకుంది నాకు అర్థమైంది అన్నయ్య గారు. ఏంట్రైన్ ఎప్పుడు చూసినా ట్రాక్టర్ సౌండ్లా కిక్కి కిక్కి అనుకుంటూ చిన్నపిల్లలా ఉండు. ఎప్పుడు చూసినా పళ్ళు కిలించుకుంటూ కూర్చుంటుంది. అవును బావగారు, మీ ఏజ్తో పోలిస్తే నేను పాలు తాగే చిన్నపిల్లనేగా. ఓ సారీ. ఏంట్రేను, బరువు కోసం క్యారేజ్ తెచ్చావా? అలాగే మళ్ళీ బావా అక్క వాళ్ళ ఆఫీస్ చూస్తానంటే ఇలా వచ్చాము. తమ్ముడు గారు, ఎక్కడా నా మరదల పిల్ల కనబట్టలేదు. అన్నయ్య గారు, తను మీ మరదలే కావచ్చు, కానీ తను నా పిల్ల. ఏంట్రేను,
బావని తీసుకొని వచ్చావు? ఓ, బామ్మ నా కోసం చేసి పంపిందా? నీకోసమనే కాదు, బావ కోసం కూడా చేసి పెట్టింది. ఏంటో బామ్మగారు పైకి తిడతారు కానీ నేనంటే చాలా ప్రేమ. అన్నయ్య గారు తను చెప్పింది మీ గురించి కాదు, నా గురించి. ఈ ముసలిది మారదు. సరే సరే, నాకు ఆకలేస్తుంది, పదండి వెళ్దాం. ఒరే మల్లిగా, ఈ గబ్బుగని సైడ్ చేసి మెల్లిగా వరకు దగ్గర అయిపో. బావగారు వస్తున్నా. అన్నయ్య గారు తినేటప్పుడు ఆ కలద్దలు ఎందుకండి? కళ్ళ కింద కవర్ చేసుకోవాలి కదా. అదే బావగారు, కళ్ళ కింద ఇన్ఫెక్షన్ ఉందన్నారు కదా. నా కవరింగ్ సంగతి ఏమో గానీ నీ కవరింగ్ చాలా వర్స్ట్గా ఉంది. ఆపే. ఫోన్లే అన్నయ్య గారు, ఏదో చిన్నపిల్ల తెలియకనేసింది. అవును వరు, నీ వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారమా? అదే మా వరాలు ప్రొపరేటర్గా ఉంది కదా, దాని గురించి అడుగుతున్నాను. ఓహో, వరు ప్రొపరేటర్గా నేను గుమ్మస్తాగా ఇక్కడ వాళ్ళందరూ కూలోలుగా చేస్తున్నారు, దాని గురించి అని మాట్లాడుతున్నారు. సుబ్బు, అంతా అత్తి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఊరు నుంచి వచ్చారని తెలుసు కదా. బావా, ఇదొక ఐటీ స్టార్టప్ బావా, అంతా బానే జరుగుతుంది. ఏదైతే ఏం, ఓనర్ నువ్వే కదా వరు. హా బావా. అన్నయ్య గారు ఊర్లో కిరాణా కొట్టు అనుకున్నారు అనుకుంటా. అయినా మల్లి గారు భలే కామెడీ చేస్తారు కదా రేణు. అవును బావు గారు, నాకైతే నవ్వి నవ్వి బుక్కులని పొంగిపోయాయి అనుకోండి. బానే కింది. ఎందుకు మీరిద్దరు బావాని ఎగతాళి చేస్తున్నారు? ఆయన హర్ట్ అవుతారన్న కామన్ సెన్స్ కూడా లేదా? సారీ బావా, ఏమనుకోకండి. మాడి హట్ అయితే దీనికేంటో. నా వరాలకి ఈ మల్లిబావ అంటే ఎంత పిచ్చో, ఒక్క మాట కూడా అననివ్వట్లేదు. ఒరే మళ్ళీ ఇదే కరెక్ట్ టైం, ఒక లైన్ వదులు. వరు, నీకోటి చెప్పనా? నాకు తెలిసి అందానికి అర్థం అవసరం అయితే నీ ముఖమే అడుగుతుందేమో. పో బావా, నువ్వు అస్సలు మారలేదు, చిన్నప్పటి నుండి ఇంతే, ఎప్పుడు చూసినా నన్ను పొగుడుతూనే ఉంటావు. నిజంగా నిజం వరు. పో బావా. వీడేంటి నా పిల్లల్ని మెల్లిగా బుట్టలో వేసుకుంటున్నాడు? ఏదో ఒకటి చేయాలి. అవునన్నయ్య గారు, ఊర్లో మీరు పెదనాన్న ఏ వ్యాపారమో? రామచంద్ర, ప్రశాంతంగా పులిహోర కూడా కలపనివ్వడు. పత్యాపారం అండి, పత్యాపారం. ఓ, బానే ఉంటుందా? సుబ్బు, ఏంటి క్వశ్చన్లు? తిన్న తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు బావని తిననివ్వు. ఆయన బానే తింటున్నారు వారు, కాసేపు ఆగితే నిన్ను తినేస్తా. బావా, గార్లో డించానా? వద్దు వారు. వేసుకోండి బావా, బాగుంటుంది. ఇదో కొద్ది అందం అనగానే చాలు అడ్డం పడిపోద్ది. దీనికి కడుపు పంట పుట్టిద్దాం. రేణు బంగారం, బావగారు, ఈ బావ చేతి ముద్ద ఇప్పుడు తినలేదు కదా, ఒకసారి తింటావా? ఏంటి నోరు బాగా తెరిచావు? బావ నాకు ముద్దు పెడతా అన్నాడక్క, అందుకే. ఏంటి ముద్ద? అది ముద్దు కాదు, ముద్ద. అవునక్క, ముద్దు కాదు ముద్ద. మీరు తినిపించండి బావగారు. తినరేను. ఏంటి బలుగుపోతుందేంటి? ఎలా ఉంది రేణు ఈ బావ చేతి ముద్ద? సూపర్ బావా. ఇంకోటి పెట్టనా? మళ్ళీ బావా. అబ్బా, ఆ పిలుపు ఎంత కమ్మగా ఉంది. కమ్మని పిలిపే కాదు బావా, కమ్మని ముద్ద కూడా పెడతాను. ఆ పట్టు. ఇది ముద్ద? ఓరే బాబు, ఎన్నిసార్లు చెప్పాలరా, అది ముద్దు కాదు ముద్ద. అన్నం కూర ఇలా కలిపి పెడతారే ముద్ద, అది. ఏదో ఒకటిలేండి, తినిపిస్తుంది కదా, బాగా తినండి ముద్ద. అబ్బా, ఈ మల్లిగాడు మళ్ళీ ఇలాంటి ముద్ద తినడు అన్నంత అద్భుతంగా ఉంది. వరు, కూరలు ఏమైనా మాడాయా? ఎక్కడో మాడిన వాసన వస్తుంది. బావా, నేను ఇక్కడ ఎంతసేపు నోరు తెరిచుంచాలి? తినిపించు నాకు. తిను తిను, దా తిను తిను. మీ అక్కలో నువ్వు కూడా బాగా తిని తిను. మొత్తం ఇదిగో బావా, తినండి. తిను, దీంతో పాటు కూర కూర కూడా తిను తిను. వరు, ఇంకా చాలు, నా పొట్ట పేలిపోయేలా ఉంది. పేలిపోయినా బాగుందండి. ఏంటి?
వాళ్ళని పట్టించుకోకండి బావా. ఇదిగో లాస్ట్ ముద్ద ఆ, తినండి. వదిలు, నాకు ఇంకా చాలు. బావగారు ఇంకొంచెం పెట్టండి. పెట్టడానికి అక్కడ ఏం లేదు. అక్కడ మల్లి గారి గాలితో సహా అంతా కాల్ చేస్తుంది. చూడు వరాలు దిష్టి పెడుతున్నాడు. ఉండండి. థు 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 థు. షీప్ షీప్. ఇంకా మీకు ఏ దిష్టి తగలదు బావా. రండి వెళ్ళి చేతులు కడుక్కొని వద్దాం. సరే. బావగారు బావగారు అన్నం అయిపోయింది అక్కడ. మరి నాకు షీప్ 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 చాలా. అమ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే వరుణ్ కిలినమ్మటి నమ్మలేస్తాడు మల్లిగాడు. ఏంట్రోయ్ జెల్లెసీకి ఫేస్ లా కనబడుతున్నావు? అట్లుంటది మరి మనతో. బాగుందా జెల్లెసీ? చాలా బాగుంది. అయినా వెళ్ళు వెళ్ళు, మళ్ళీ మీ బావకు పెట్టాలేమో పెద్ద ముద్ద. ముద్దలెవరికి పెట్టినా ముద్దులు నీకు మాత్రమే పెడతాన్రా కన్నయ్య. చేయాల్సిన బాగా చేసి ఇది ఒక్కటి మాత్రం చెప్తారు. ఆరేను మరు రేణుకి ఈ విషయం అర్థమయ్యేలా కాస్త చెప్పడానికి ట్రై చేయవా? సరే. ఆ బావ వస్తున్నాను. బై. మళ్ళీ గడి సిన్లా తయారయ్యాడు. పుత్రా, ఒరే పిచ్చినా పుత్రా, ఏం జరిగిందేమిటి ఇవాళ? ఓ నీలో నువ్వే తెగనవ్వేసుకుంటున్నావు. అప్పుడే కోడల పిల్లని పడేసావా ఏంటి? నీ సిగ్గు సెంతసెట్ ఎక్క ఏం జరిగిందో చెప్పి చావు. అదే మీ కోడలు నాకు ముద్దు పెట్టింది నాన్నగారు. ఏంటి ముద్దా? రామచంద్ర, ముద్దు కాదండి ముద్ద. తినిపించింది అని చెప్పి చావచ్చు కదా. అదేలేండి, ఈ మధ్యనే మా మధ్య అన్ని సర్దుకుంటున్నాయి. ఆ సర్దుకునేదేదో తొందరగా సర్దుకుని చావు, లేకపోతే బామ్మ మనల్ని సర్ది పంపించేయగలదు. ఆ పనిలోనే ఉన్నాను నాన్నగారు, మీరెళ్ళి పడుకోండి. ఏం చేయబోతున్నావో చెప్పి చావచ్చు కదా. ఏ తలక మాసిన పను నెత్తికెత్తుకోకు. నాకన్నీ తెలుసు, మీరెళ్ళి పడుకోండి. అది కాదురా నాన్నగారు, మీరెళ్ళి పడుకోండి, లేదంటే నా ఒంట్లోకి తాతగారు వస్తారు. మా నాన్నగారా? వద్దురా బాబు, కొట్టినా కొడతారు. అది సరే, నేను వెళ్తున్నా. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే నా ప్రియమైన ఆయన గారికి. నేను ఏం రాస్తున్నావు? నాకు రాబోయే కాబోయే మా ఆయన కోసం లవ్ లెటర్ రాస్తున్నా. రేణు, నీ పెళ్లి గురించి నిర్ణయం మార్చుకోవా? నీకు నిన్నే క్లియర్గా చెప్పాను కదక్క, ఆల్రెడీ నీకోసం మార్చుకున్నా, ఇంకెన్నిసార్లు మార్చుకోమంటావు? రేణు, ఒకసారి నేను చెప్పేది వినవా? విని విని విసిగెత్తిపోయానక్క, ఇంకా చాలు. అది కాదు రేణు. ఏహే, విసిగించకు. ప్రతిసారి నువ్వన్నట్టే కదా జరుగుతుంది. లాస్ట్ టైం వదులుకున్నా, ఇంకెన్నిసార్లు వదులుకోవాలి? అరే పాపం చెల్లేదో ఆశపడుతుందని చూడకుండా మీ పెళ్లి లేట్ అవుతుందని నన్ను తొందర పెడుతున్నావు. రేణు, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా నా బాధ నా పెళ్లి గురించి కాదు, నీ పెళ్లి గురించే. నా పెళ్లి గురించి నీకంత బాధ ఉంటే నేను ఎలా అనుకుంటున్నానో అలా చేయొచ్చుగా. ఎందుకో అనవసరమైన మాటలన్నీ. అనవసరమైన మాటలా? హలో మేడం, నీ మంచి గురించే చెప్తున్నాను. చిన్నపిల్లవి, ఊర్లో పెరిగావు, నువ్వు చూసిందే లోకం అనుకుంటున్నావేమో. మన ఊరు చెరువు అయితే ఇది సముద్రం. నువ్వు తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఊరికే అని తెలిసిన దానిలాగా ఫోజులు కొట్టకు. తమరికేం తెలీదు.
రేణు బంగారం, ఆ సీతారాములు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోలేదే, పెళ్లి చేసుకున్నాకే ప్రేమించుకున్నారు. నీ లైఫ్లో కూడా పెళ్ళాక ప్రేమ మొదలవుతుందేమో. నాకు పెళ్లి తర్వాత వచ్చే ప్రేమ మీద నమ్మకం లేదక్క. ఎందుకు? ఆ సీతారాములు కూడా కష్టాలతోనే జీవితాన్ని గడిపారు. నాకు అలా బ్రతకాలని లేదు. నాకు లైఫ్ అంతా ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకునే రాకుమారుడు కావాలి. ఇప్పుడున్న లోకంలో అలా ఏ రాకుమారులు లేరే. ప్రయత్నించకుండానే అలా ఎలా వద్దంటావక్క? ప్రయత్నిస్తేనేగా తెలిసేది. అర్థమైంది రేణు. ప్రేమకి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు అనే ప్రశ్నలకి సమాధానాలుండవు. మనసులో కలగడం, మనుషులని కలపడం, అదే ప్రేమ. ప్రేమించాలనుకున్నప్పుడు ప్రేమ పుట్టదు. ప్రేమ పుట్టాక అనుకోవడానికి ఇంకేముండదు. సోది చెప్తున్నాను అనుకోకు, ఒక ఫ్రెండ్లా చెప్తున్నా. ప్రేమ అనేది ఒక మహాసముద్రం. ఒక అంచనా వేసుకొని దిగలేము, దిగాక అంచనా వేయలేము. జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నం అంటున్నావుగా, నేను నీతో ఉంటాను. ఇప్పటి నుంచి నువ్వు చూడబోయే ప్రపంచం చాలా కొత్తగా, మత్తుగాను ఉంటుంది. చూసుకొని ముందుకు వెళ్ళాలి, లేదంటే కోలుకోలేనంత దెబ్బ తగులుతుంది. అర్థమైందా? నువ్వింకా ప్రపంచాన్ని చూడాలి రేణు. చూడటం కాదు, ప్రపంచమే నన్ను చూసేలా చేస్తా. చెప్పు. నేను చెప్తానండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మీకు మరింత ఫన్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కావాలంటే మరి మీ సపోర్ట్ మాకు తెలియాలి కదా. తెలియాలంటే సబ్స్క్రైబ్ బటన్ చెదకొట్టండి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి. బాయ్.